గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షన్ మహారాజునకు ఇక్ష్వాకు వంశక్రమాన్ని వర్ణించి చెబుతూ అందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తి దివ్య చరిత్రను తెలియజేస్తూ ఉన్నారు. పుష్పకస్థోన్విత స్త్రీభిః స్తూయమానశ్చ వందిభిః విరేజే భగవాన్ రాజన్ గ్రహైః చంద్ర ఇవోదితః. పుష్పక విమానంలో అయోధ్య పట్టణానికి చేరుకుంటున్నారు స్వామివారు. భరతుడు పరివారంతో ఆయనకి ఎదురేగాడు. అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి కోసల దేశ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఒక పక్క చక్కగా వందిమాగధులు స్తోత్రాలు చేస్తూ ఉంటే వేద పండితులు వేదఘోషతో ఆనందింపజేస్తూ ఉన్నారు. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు అంటే గ్రహాలతో కూడినటువంటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. భ్రాతృభిర్నందిత సోథ సోత్సవాం ప్రావిశత్పురీం ప్రవిశ్య రాజభవనం గురుపత్ని స్వమాతరం. సోదరులందరూ ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. ఇంతకాలము అరణ్యంలో ఉన్నాడు శ్రీరాముడు. భరతుడు భ్రాతృవియోగంతో బాధపడుతున్నాడు. అతన్ని ఓదార్చాడు శ్రీరామచంద్రమూర్తి. అలాగే శత్రుఘ్నుడు కూడా శ్రీరామచంద్రమూర్తిని సేవించాడు. ఎంతో ఉత్సవం జరుగుతోంది అయోధ్య పట్టణంలో. అలా ఉత్సవంతో నిండి ఉన్నటువంటి అయోధ్యాపురిలో రాజభవనంలో ప్రవేశించాడు శ్రీరామచంద్రమూర్తి. అక్కడ తల్లులు కౌసల్య, సుమిత్ర, కైక ఆ తల్లులను నమస్కరించాడు. గురుపత్ని స్వమాతరం తన తల్లి అయినటువంటి కౌసల్యను, అలాగే తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆ సుమిత్రను, కైకను కూడా నమస్కరించాడు. గురూన్ వయస్యావరజాన్ పూజితః ప్రత్యపూజయత్ వైదేహీ లక్ష్మణశ్చైవ యథావత్ సముపేయతు. గౌరవింపదగినటువంటి పెద్దలకు నమస్కారం చేసి తన తోటి స్నేహితులను ఆనందంగా పలకరించాడు. తనకన్నా చిన్నవారి చేత పూజింపబడుతూ వారిని కూడా చక్కగా సన్మానించాడు. ఎంతకాలమైంది మిమ్మల్ని అందరినీ చూచి అని తన పరివారాన్నంతా అభిమానపూర్వకంగా పలకరిస్తూ ఉన్నాడు. లక్ష్మణస్వామి అదేవిధంగా రాముణ్ణి అనుసరించి సీతాదేవి వీళ్ళు కూడా రాజప్రాసాదంలో ప్రవేశించి బంధువులందరినీ ఆనందంతో పలకరిస్తున్నారు. పుత్రాన్ సమాతరస్తాస్తు ప్రాణాంస్తన్వ ఇవోత్థితాః ఆరోప్యాంకే అభిషించంత్యః బాష్పౌఘైః విజహుశుచః. ఈ కౌసల్య, సుమిత్ర, కైక వీరు ముగ్గురు కూడా వచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని చూచారు, ఆనందించారు, దగ్గరికి తీసుకున్నారు. కౌసల్యాదేవి శ్రీరామచంద్రమూర్తిని ఒడిలో కూర్చోబెట్టుకున్నది. ఆ తల్లుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉంది వాళ్ళకి. వాళ్ళ ప్రాణాలన్నీ రాముని మీదే ఉన్నాయి. ఎప్పుడొస్తాడు మా ప్రాణమునకు ఆధారభూతుడైన మా తనయుడని నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. శ్రీరామచంద్రమూర్తి వచ్చిన వెంటనే వాళ్ళకి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా ఉన్నాయి. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆనందాశ్రువులతో శ్రీరామచంద్రమూర్తిని తడిపేశారు. బాష్పౌగైః విజహుః శుచః. తమ దుఃఖాన్నంతా పోగొట్టుకుని ఆనందంతో శ్రీరామచంద్రమూర్తిని తేరిపార చూస్తూ ఉన్నారు. జటా నిర్ముచ్య విధివత్ కులవృద్ధై సమంగురుః అభ్యషించత్ యథైవేంద్రం చతుస్సింధు జలాదిభిః.
దేవేంద్రుడు స్వర్గలోకాన్ని అధిరోహించినట్లుగా పట్టాభిషిక్తుడైనట్లుగా శ్రీరామచంద్రమూర్తికి కూడా అభిషేకం జరిపించారు. ముందుగా ఆ అరణ్యవాస చిహ్నములైనటువంటి జడలను నారవస్త్రములను విసర్జింపజేసి మంగళ స్నానాలు చేయించి చక్కని అలంకారములన్నీ చేసి స్వర్ణ ఖచ్చితమైన హేమమయమైన చక్కని కిరీటాన్ని అలంకరింపజేసి వశిష్ఠ మహర్షి ఆ వంశంలో ఉన్నటువంటి వృద్ధులతో కూడినటువంటి వాడై శాస్త్ర ప్రకారంగా చతుస్సముద్రముల నుంచి తీసుకురాబడినటువంటి పవిత్ర జలములతో ఆ శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం జరిపించారు వశిష్ఠుల వారు. ఏవం కృత శిరస్నానః సువాసాః సగ్వలంకృతః స్వలంకృతైః సువాసోభిః భ్రాతృభిః భార్యయా బభౌ. ఈ విధంగా మంగళ స్నానములు ఆచరించి మంగళప్రదమైన వస్త్రములను ధరించి పుష్పమాలలు ధరించి అలంకరింపబడినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ లక్ష్మణస్వామితో తదితరులైనటువంటి సోదరులతో పత్ని అయినటువంటి సీతతో అందంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. రెండు కళ్ళు సరిపోవటం లేదు చూడటానికి. జనులందరూ దేవతల్లాగా కనురెప్పలను ఆర్పటం మానేసి ఆ శ్రీరామచంద్రుణ్ణి నేత్రములతోనే పానం చేస్తూ ఉన్నారు. అగ్రహీదాసనం భ్రాత్ర ప్రణిపత్య ప్రసాదితః ప్రజా స్వధర్మ నిరతాః వర్ణాశ్రమ గుణాన్వితాః జుగోప పితృవద్రామో మే నిరేపితరంచతం. భరతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఈ రాజ్యభారాన్నంతా శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి తాను ఆ బాధ్యత నుంచి విముక్తవ్వాలా అని చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. పాదాల మీద పడ్డాడు. శ్రీరామ, ఇక నీవే నాయకుడవు, మమ్మల్ని అందరినీ నడిపించాలి, అనుగ్రహించు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఏదైతే బాధ్యతను నాకు అందజేశావో ఆ బాధ్యతను నీదిగానే భావించి నేను భక్తిపూర్వకంగా ఆచరించాను. ఇక ఇప్పుడు నీవు స్వయంగానే చూసుకో అని చెప్పి ఈ రాజ్య సంబంధమైన భారాన్నంతా శ్రీరామచంద్రమూర్తికి సంపూర్ణంగా అప్పగించి ఆనందించాడు. ప్రజలందరూ శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో ధర్మ నిరతులై ఉన్నారు. 4 ఆశ్రమములను పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆశ్రమాల నుంచి బయటికి వెళ్ళటం లేదు. అనగా బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి కూడా ప్రజలను కన్నబిడ్డల వలె రక్షిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ తమ పుట్టుకకు కారణం తమ తల్లిదండ్రులైనా రక్షిస్తున్నాడు. కాబట్టి ప్రజలందరికీ నిజమైనటువంటి రక్షకుడు తండ్రి ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తే. ఇతడే మా తండ్రి అనే ఆయన పట్ల ఆ తండ్రి భావంతో శ్రీరామచంద్రమూర్తిని ప్రజలందరూ ఆరాధిస్తూ ఆనందిస్తున్నారు. త్రేతాయాం వర్తమానాయాం కాలఃకృత సమోభవత్ రామో రాజనిధర్మజ్ఞే సర్వభూత సుఖావహే. అది త్రేతాయుగం అయినప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో ఎలా ఉంది అంటే కృతయుగంలాగా ఉంది. అంటే కృతయుగంలో ధర్మము సంపూర్ణంగా ఉంటుంది, 4 పాదాలు ధర్మం నిండి ఉంటుంది. కాబట్టి ఇది త్రేతాయుగం కాదు, కృతయుగమే అనే సందేహం వచ్చేంత ధర్మబద్ధంగా ఆ శ్రీరామచంద్రమూర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. సమస్తమైన ప్రాణులు ఆనందాన్ని సుఖాన్ని పొందుతూ ఉన్నాయి. ఎవరికి ఏ కష్టమూ లేదు, అనారోగ్యాలు లేవు, దుఃఖాలు లేవు, వ్యాధులు లేవు. వనాని నద్యో గిరయః వర్షాణి ద్వీపసింధవః సర్వే కామదుఘా ఆసన్ ప్రజానాం భరతర్షభ. శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శ చేత అయోధ్య పట్టణం పునీతమైపోయింది. ఆ రాజ్యంలో ఎక్కడ ఏ సంపదలైతే ఉన్నాయో అవన్నీ వృద్ధి పొందుతున్నాయి. అరణ్యాలు ఉన్నాయి, అవి వృద్ధి పొందుతూ ఉన్నాయి. ఉద్యానవనాలు ఆయా ఋతువులకు సంబంధించినటువంటి పుష్పములతో ఫలములతో నిండా విలసిల్లుతూ ఉన్నాయి. నదులు సమృద్ధిగా పారుతూ ఉన్నాయి. అలాగే పర్వతములు, ఇలా సమస్తమైన సంపదలు కూడా, ద్వీపములు, సముద్రాలు అన్నీ ప్రజలకు ఏవైతే అవసరమో, లోకానికి ఏదైతే సుఖకరమో అవన్నీ ఆచరిస్తూ శాంతిగా ప్రకృతి ఎక్కడ చూచినా కూడా విలసిల్లుతూ ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. రాముని ముఖం ఎలాగైతే నిరంతరము చిరునవ్వుతో ఆనందంగా ప్రసన్నంగా గంభీరంగా ఉంటుందో,
ప్రకృతి కూడా అదే విధంగా ఆ రాజుని అనుసరించినట్లుగా ప్రశాంతంగా గంభీరంగా ఆనందంగా విలసిల్లుతూ లోకానికి కావలసినటువంటి సమస్తమైన సంపదలను కూడా అందిస్తూ ఉన్నది ప్రకృతి. ఇది లేదు అనే బాధ ఎక్కడా కనిపించటం లేదు. నాధివ్యాధి జరాగ్లాని దుఃఖశోక భయక్లమాహ మృత్యుశ్చానిచ్చతాం నాసీత్ రామే రాజన్యధోక్షజే. శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పరిపాలిస్తూ ఉంటే మానసికమైన దుఃఖాలు ఎవరికీ లేవు, శారీరకమైన రోగాలు అంతకంటే లేవు, వృద్ధాప్యం కూడా కనిపించటం లేదు, ఎవరూ మానసిక ఆందోళనకు గురవటం లేదు. దుఃఖ శోకములన్నీ విడిచిపెట్టి భయం కూడా లేకుండా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ప్రజలందరూ. మృత్యువు కూడా ప్రజలకు వారు కోరుకుంటేనే వద్దాం, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్లుగా కోరినప్పుడే మృత్యువు వాళ్ళకు కలుగుతోందా అన్నంత సౌభాగ్యప్రదంగా కనిపిస్తోంది ఆ రాజ్యమంతా. ఎవరికి మృత్యు భయం అనేది కనిపించటం లేదు. ఆ భయాన్నే పోగొట్టేశాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ విధంగా ఆ శ్రీరామచంద్రుని పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి స్వధర్మం గృహమేధీయం శిక్షయన్ స్వయమాచరత్. ఏకపత్ని వ్రతం అనే వ్రతాన్ని నియమాన్ని చేపట్టాడు. ఆ సీతాదేవియే తనకు సర్వస్వము, తన పత్ని. ఆ సీతాదేవికి శ్రీరాముడే తన సర్వస్వము అని గుణములలోనూ రూపములలోనూ ఇద్దరూ ఒకటిగా ఒకే రకమైనటువంటి లక్షణ లక్షితులై కనిపిస్తూ ఉన్నారు. రాజర్షి మంగళప్రదమైన చరిత్ర కలిగిన ఆ శ్రీరామచంద్రమూర్తి ఆంతరంగిక బాహ్య శుచితో కూడినటువంటి వాడై గృహస్థాశ్రమ సంబంధమైన ధర్మాన్ని చక్కగా తాను ఆచరిస్తూ తక్కిన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నాడా అన్నట్లుగా ఉంది. స్వయం ఆచరత్, వాళ్ళకి నేర్పుతూ తాను ఆచరించాడు. ఆయన ఆచరణ చూసి అందరూ ఆచరిస్తూ ఉన్నారు. ప్రేమ్నానువృత్యా శీలేన ప్రశ్రయావనతా సతి భియా హ్రియా చ భావజ్ఞా భర్తు సీతా హరన్మన. ఛాయేవానుగతా సదా అని సీతాదేవిని వర్ణించినట్లుగా ఇక్కడ అభిమానంతో ప్రేమతో భర్తని అనుసరించడం ద్వారా చక్కని చరిత్రతో వ్యక్తిత్వంతో వినయగుణంతో ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తూ ఉన్నది ఆ సీతాదేవి. పరమ పతివ్రత శిరోమణి శ్రద్ధతో అలాగే సిగ్గుతో ఆయన మనస్సులో ఏ విధమైన భావం కలుగుతుందో అది తాను ముందే తెలుసుకోగలిగినటువంటి ఆ భర్త యొక్క హృదయాన్ని బాగా తెలిసినటువంటి ఇల్లాలు ఆమె. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తికి అనుగుణమైనటువంటి తన ప్రవర్తనతో ఆయన హృదయాన్ని ఆకర్షించింది. అందువల్లనే ఆ స్వామి ఎల్లప్పుడూ తన హృదయమునందే నిలబెడుతూ ఉంటాడు ఆ లక్ష్మీదేవిని. ఆ లక్ష్మీదేవి స్వరూపమే సీతాదేవి కదా. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తిని చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నారు శ్రీ శుకుల వారు. ఇక్కడితో ఈ నవమ స్కంధంలో 10వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం 11వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ శుక ఉవాచ భగవాన్ ఆత్మానం రామ ఉత్తమ కల్పకై సర్వదేవమయం దేవం ఈజే ఆచార్యవాన్ మఖై. ఆయన సాక్షాత్తు శ్రీ విష్ణు స్వరూపుడే, అయినా మానవునిగా జన్మించాడు కాబట్టి సత్కర్మలను తాను ఆచరిస్తున్నాడు. తనని తానే పూజించుకుంటున్నాడా అన్నట్లుగా నిరంతరము ఆరాధనాది చక్కని దైవ సంబంధమైన కర్మలన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నాడు. ఉత్తమమైనటువంటి చక్కని సాధనములతో యజ్ఞయాగాలు క్రతువులు నిర్వహించి ప్రజలందరికీ ఆదర్శవంతంగా మహారాజంటే ఇలా ఉండాలి అని ఆదర్శవంతమైన చరిత్రని చూపిస్తూ ఉన్నాడు. సమస్తము దైవస్వరూపమే, తాను దైవమే ఆ భావనతో అంతటా ఉన్నటువంటి పరమాత్మను తాను దర్శిస్తూ ప్రజలకి ఆదర్శప్రాయుడయ్యాడు. అలాగే తమ గురువులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి భగవత్ సంబంధమైన యజ్ఞయాగాదులన్నీ ఆచరించాడు కులగురువైనటువంటి వశిష్ఠుల వారి పర్యవేక్షణలో. హోత్రే అదదా దిశం ప్రాచీం బ్రహ్మణే దక్షిణాం ప్రభు అధ్వర్యవే ప్రతీచించ ఉత్తరాం సమగాయ సహ. యజ్ఞంలో ముఖ్యంగా నలుగురు ప్రధానంగా యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఉంటారు, నిర్వహిస్తూ ఉంటారు. హోత, బ్రహ్మ, అధ్వర్యు, అలాగే ఉద్గాత అనే పేర్లు కలిగిన వాళ్ళు. 4 వేదాలకు ప్రతీకలుగా
వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. హోతగా యజ్ఞాన్ని నిర్వహించేటువంటి గురువునకు తూర్పు దిక్కంతా కూడా ఇచ్చేశాడు దానంగా శ్రీరామచంద్రమూర్తి. అలాగే బ్రహ్మత్వం వహిస్తున్నటువంటి బ్రాహ్మణోత్తమునకు దక్షిణ భాగంలో ఉన్న తన రాజ్యాన్నంతా దానంగా ఇచ్చేశాడు. అధ్వర్యుగా ఉన్నటువంటి మహాత్మునకు విప్రునకు పడమర దిక్కంతా కూడా దానంగా ఇచ్చేశాడు. మరి ఉత్తర దిక్కుని ఉద్గాతగా ఎవరున్నారో ఆ బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చేశాడు. తన రాజ్యమంతా బ్రాహ్మణులకు అర్పించేశాడు భక్తిపూర్వకంగా యజ్ఞం చేసి. ఆచార్యాయ దదౌ శేషాం యావతీ భూ తదంతర మన్యమాన ఇదం కృత్స్నం బ్రాహ్మణోర్హతి నిస్పృహ. ఆచార్యులైనటువంటి వశిష్ఠుల వారికి మిగిలిన సంపదలు భూభాగము అంతా కూడా అర్పించేశాడు. ఏమనుకుంటున్నాడు ఆయన అంటే, వేద విధులైనటువంటి ఏ విధమైన కోరికలు లేనటువంటి స్వార్థరహితులైన ఈర్ష్యాసూయాది మత్సరాది దుర్గుణాలు లేనటువంటి వేద పండితులు బ్రాహ్మణోత్తములే ఈ భూమిని నిలబెట్టడానికి నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అని శ్రీరామచంద్రమూర్తి యొక్క అపరిమితమైన విశ్వాసం. ఎవరి దగ్గరైతే కోరికలు ఉండవో వాళ్ళు మనఃపూర్వకంగా అందరికీ మేలు చేయగలుగుతారు. అలా కోరికలు లేని వాళ్ళు ఎవరు అంటే వేద విధులైన బ్రాహ్మణోత్తములే. ఉన్నదానితో సంతృప్తి చెందుతూ లోకా సమస్తా సుఖినో భవంతు అని భావన చేసేవారు కాబట్టి వారి యందున్న పరిపూర్ణమైన విశ్వాసంతో వారిని భక్తిప్రదంగా పూజించి యజ్ఞమంతా ఆచరించి దక్షిణగా తన సమస్తమైన భూభాగాన్ని సంపదలను వారందరికీ దానంగా ఇచ్చేశాడు. ఆయనకి ఏ కోరిక లేదు, నిస్పృహ. ఇక్కడ తీసుకునేటువంటి వారికి కోరికలు లేవు, ఇచ్చేటువంటి వారికి కోరికలు లేవు. ఇత్యయం తదలంకార వాసోభ్యామవశేషితః తథా రాజ్ఞపి వైదేహి సౌమంగళ్యావశేషిత. ఎలా దానం చేసేశాడు అంటే తన దగ్గర ఏమీ లేదు, తన శరీరం మీద ఉన్నటువంటి ఆ వస్త్రములు మాత్రమే ఉన్నాయి, అలాగే స్వల్పమైన అలంకారములు మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే మిగిలినవేవి శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఏ సంపదలు లేవు. అదేవిధంగా భర్తను అనుసరించినటువంటి సీతాదేవి కూడా తన కంఠమునందున్నటువంటి మాంగళ్యం తప్ప మిగిలినటువంటి సంపదలన్నింటినీ ఐశ్వర్యాన్ని అంతటినీ భర్తతో పాటు తన దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా బ్రాహ్మణులకు దానం చేసేసింది భర్తతో పాటుగా. తేతు బ్రహ్మణ్యదేవస్య వాత్సల్యం వీక్ష్య సంస్తుతం ప్రీతాః క్లిన్న ధియస్తస్మై ప్రత్యర్పేదం బభాషిరే. పరమ పూజ్యుడు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తి ఏ స్పృహ లేకుండా తన రాజ్యాన్ని సంపదలను అంతటినీ వారికి దానం చెయ్యంగానే వారి హృదయం పులకించిపోయింది. ఆ గురువులకు బ్రాహ్మణోత్తములకు ఎంత గొప్పవాడు ఈ శ్రీరామచంద్రమూర్తి. నిజమైన గురువు ఆ శిష్యునిలో ఉండేటువంటి ఆత్మశుద్ధిని మాత్రమే పరిశీలిస్తాడు. ఇతడు స్వార్థపరుడా, ఇతడు లోకానికి హితాన్ని కలిగించేవాడా కాదా అని పరీక్షిస్తారు. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి నాకేమీ అక్కరలేదు అనేటువంటి ఉన్నతమైన చక్కని భావంతో అంతటినీ దానం చేసేటప్పటికీ ఆ శ్రీరామచంద్రుని ఉదాత్త గుణానికి అతడు తమపై ఉంచినటువంటి విశ్వాసానికి భక్తికి పొంగిపోయినటువంటి వారు బ్రాహ్మణోత్తములు ఏమన్నారు, అయ్యా మీరు ఇచ్చినంత మాత్రమున మేము సమర్థవంతంగా ఈ కార్యాన్ని నిర్వహించగలమా, మేమేమీ చెయ్యలేము, మాకేం పాలు పోవటం లేదు, ఈ పరిపాలనా విధానాలు మాకు తెలియదు, మీ రక్షణలో ఉంటూ ఆ భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ మీకు చక్కని మార్గాన్ని అందిస్తూ చక్కగా నడిపిస్తాము, అంతే తప్ప ఈ పరిపాలనా వ్యవహారాలు మేము చెయ్యలేము అని వారు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తికి తమకి దానంగా ఇచ్చినటువంటి సమస్తమైన భూసంపదను సమస్తమైన సంపదలను ఆ శ్రీరామచంద్రమూర్తికి తిరిగి ఇచ్చివేశారు. క్లిన్నధియస్తస్మై ప్రత్యర్ప్య ఇదం బభాషిరే. ఇచ్చివేసి ఇలా అంటున్నారు, అప్రత్తం నస్త్వయా కిన్ను భగవన్ భువనేశ్వర ఎన్నో అంతర్హృదయం విశ్యతమోహంసిస్వరోచిషా. నువ్వు మాకు ఇవ్వనిదంటూ ఏమున్నది, అన్నీ ఇచ్చేశావు. ఈ రాజ్యం ఇస్తేనే అంతా ఇచ్చినట్టు కాదు, నీ హృదయాన్ని మాకు ఇచ్చేశావు, నీ హృదయంలో మమ్మల్ని నిలుపుకున్నావు, ఇంతకన్నా మాకు ఆనందం ఏమున్నది ఓ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఓ పరమాత్మ. ఈ భువనములన్నింటికీ ఈశ్వరుడు అయినటువంటి నీకు మాయందు ఈ విధమైన అపరిమితమైన ప్రేమ కలగడం మా అదృష్టం. అదే అన్నీ ఇచ్చినంత ఫలితం. అన్నీ ఇవ్వటం అంటే హృదయాన్ని అర్పించటం,
చిత్తశుద్ధిగా ఉండడం, కల్మషం లేకుండా ఉండడం, అది అన్నీ అర్పించడం. అంటే ఐహికమైన వస్తువుల్ని ఇచ్చేసి ఒక పని అయిపోయింది అనుకుంటే అది నిజమైనటువంటి ఆత్మశుద్ధి కానేరదు అని చెబుతున్నారు. హృదయపూర్వకంగా నువ్వేదైతే మాకు అర్పించావో, నీ మనస్సుని నీ యందు మమ్మల్ని నిలుపుకున్నావో అదే మా భాగ్యం, అంతకన్నా మాకేం కావాలి? నీవు మా హృదయాంతరాళాల్లో నిరంతరము నివసిస్తూ మా అజ్ఞానాన్ని పోగొడుతూ మాలో పరమాత్మ జ్యోతివై వెలుగొందుతూ ఉన్నటువంటి వాడవు, నీవే భగవంతుడవు, మమ్మల్ని పరీక్షించద్దు, మేము ఇవేమీ చెయ్యలేము, నువ్వే పరిపాలన సాగించు రామ శ్రీరామ. నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోక ధుర్యాయ న్యస్తదండార్పితాంఘ్రయే. వేదవేత్తల పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఓ శ్రీరామచంద్ర, నీవు గొప్ప మేధస్సు కలిగినటువంటి వాడవు, బుద్ధిమంతుడవు, నీకన్నా ఉత్తములైన నరులు ఈ భూమి మీదే లేరు. భూమి మీద ఏమిటి, ఈ లోకాలలో ఎక్కడా నీ అంత ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి వారు లేరు. ఉత్తమ శ్లోక ధుర్యాయ, ఉత్తమ చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరు అని వరుసగా లెక్క పెట్టడం మొదలెడితే వారందరిలో మొట్టమొదటి ఉండేది నువ్వే, అంతకు మించి ఇంకెవరూ లేరు. న్యస్తదండార్పితాంఘ్రయే, మాకు ఏమీ వద్దు అని సన్యసించినటువంటి సాధువులు సజ్జనులు అయిన మహాత్ముల యొక్క హృదయంలో నిరంతరము వెలుగొందుతూ వారికి మార్గాన్ని చూపించేటువంటి ఆ పరమాత్ముడవు నీవే. వారి హృదయాల్లో నీ పాదములను నిరంతరము వాళ్ళు చింతిస్తూనే ఉంటారు. అలా యోగుల యొక్క హృదయాల్లో నిలిచి ఉన్న నీ చక్కని సాన్నిధ్యం మాకు లభించింది, ఇదే మాకు ఆనందం. ఈ దానం ద్వారా వచ్చినటువంటి ఈ భూమి కానీ సంపదలు కానీ మాకేమీ వద్దు అని ఆ శ్రీరామచంద్రమూర్తికి అర్పించేశారు. కదాచిత్ లోక జిజ్ఞాసు గూఢో రాత్ర్యామలక్షిత చరన్ వాచో అశృణోత్రామో భార్యాముదిశ్య కస్యచిత్. సంక్షిప్తంగా చెబుతున్నారు రామాయణంలో ఉన్నటువంటి ఆ శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి సారాన్ని వర్ణించి చెబుతున్నారు. ఒకానొక సందర్భంలో లోకంలో ఉన్న తత్వం ఎలా ఉంది, ప్రజలు ఎలా జీవిస్తున్నారని తెలుసుకోవటం కోసం రాత్రిపూట రహస్యంగా ఆ శ్రీరామచంద్రమూర్తి నగరంలో సంచరిస్తూ భార్యను గురించి ఒక భర్త మాట్లాడేటువంటి పరుషమైన మాటను విన్నాడు. నాహం బిభర్మి త్వాం దుష్టాం అసతీం పరవేష్మగాం స్త్రైణో హి బిభ్రుయాత్ సీతాం రామో నాహం భజే పునః. ఓ భార్యామణి, నిన్ను నేను భరించలేను. ఎందువల్లంటే నీవు నాయందు శ్రద్ధ లేకుండా ఇతరమైనటువంటి ఆలోచనలతో ఉన్నావు. పరవేష్మగా, ఇతరుల యొక్క ఇంటి యందు ఆసక్తి కలిగి ఉన్నావు. నన్ను కాకుండా ఇతరుల పట్ల ఏదో ఆరాధన భావంతో ఉన్నావు నువ్వు. కాబట్టి నాయందు నీకు ఏకాంతమైన శ్రద్ధ లేదు, కాబట్టి నిన్ను నేను భరించలేను, నిన్ను నేను ఏలుకోను అని ఒక భర్త భార్యతో కఠినంగా మాట్లాడుతూ స్త్రైణో హి బిభ్రుయాత్ సీతాం, భార్య పట్ల వ్యామోహం కలిగినటువంటి వాడు కాబట్టే ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని పరిపాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అంటే ఎంతో కాలం ఆ లంకానగరంలో నివసించి ఉన్నది సీతాదేవి తనకు దూరంగా ఉన్నటువంటి తన భార్యను ఆమె మీద ఉన్నటువంటి వ్యామోహంతో మరలా ఆ స్వామి శ్రీరాముడు చేపట్టాడు అన్నట్లుగా కొంచెం కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తన భార్యతో. నేను రాముణ్ణి కాదు అన్నాడు. ఇతి లోకాత్ బహుముఖాత్ దురారాధ్యాద సంవిదః పత్యాభీతేన సాత్యక్త ప్రాప్త ప్రాచేతసాశ్రమం. ఈ విధంగా లోకానికి సంబంధించినటువంటి లోకాపవాదం, ఒక నింద అనేది వచ్చింది ఈ సీతాదేవి పట్ల, అదేవిధంగా నా పట్ల, సామాన్యులైనటువంటి ప్రజల్లో కొంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు అని ఆ శ్రీరామచంద్రమూర్తి హృదయం బాగా బాధపడింది. దాంతో ఆ సీతాదేవిని పరిత్యజించాడు. పత్యాభీతేన సాత్యక్త, లోకం వల్ల వచ్చినటువంటి అపవాదానికి భయపడిన శ్రీరామచంద్రమూర్తి చేత విడిచిపెట్టబడినటువంటి ఆ సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది. అంతర్వత్న్యాగతే కాలే యమౌసా సుషువే సుతౌ కుశోలవ ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియా ముని. ఆ సమయంలో ఆ సీతాదేవి గర్భవతి.
గర్భవతి అయినటువంటి సీతాదేవిని వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో సంరక్షించారు. ఆమెకు 2 మగ శిశువులు కవలలు జన్మించారు. వారి పేర్లు ఏమిటి అంటే కుశుడు, లవుడు అనే పేరు కలిగినటువంటి వారు. వాళ్ళిద్దరికీ చేయవలసినటువంటి జాతకర్మాది సంస్కారములన్నీ వాల్మీకి మహర్షి జరిపించారు. అంగదశ్చిత్రకేతుశ్చ లక్ష్మణస్యాత్మజౌ స్మృతౌ తక్షః పుష్కల ఇత్యాస్తాం భరతస్య మహీపతే. ఈ విధంగా రాముని చరిత్రను వర్ణించి చెబుతూ, అలాగే భరతుని యొక్క సంతానం ఎవరు, లక్ష్మణుని యొక్క సంతానం ఎవరు, శత్రుఘ్నుని యొక్క సంతానం ఎవరు అనేది కూడా చక్కగా వివరించి చెబుతున్నారు. అంగదశ్చిత్రకేతుశ్చ లక్ష్మణస్య ఆత్మజౌ స్మృతౌ. లక్ష్మణస్వామి పుత్రులు ఎవరు అంటే అంగదుడు, చిత్రకేతు అనే పేరు కలిగిన వారు. భరతుని పుత్రులు తక్షుడు, పుష్కలుడు. అదేవిధంగా సుబాహు శ్రుతసేనశ్చ శత్రుఘ్నస్య బభూవతు గంధర్వాన్ కోటిశో జఘ్నే భరతో విజయే దిశాం. ఇక శత్రుఘ్నుడికి జన్మించినటువంటి పుత్రులు ఎవరు అంటే సుబాహువు, శ్రుతసేనుడు అని రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు నలుగురికి జన్మించినటువంటి పుత్రుల యొక్క పేర్లు వర్ణించి చెప్పారు. ఇంకా వివరాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అధ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.